మిత్రమా, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ నీ బలహీనతల్ని బయటపెట్టకు. ఎందుకంటే నీ బలహీనతల్ని బయటపెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు. తేనె తీయగా ఉంటుంది కదా అని దాన్ని నీరులా తాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ నీ బలహీనతల్ని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకంటే అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు, అలాగే తగ్గిన ప్రతివారు చేతకానివారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. మీరు దేనికి బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి. కొన్ని పరిచయాలు, అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు. ఇవి అన్నీ తెలిసినా కూడా వదులుకోలేనంతగా ప్రేమని పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా జీవితమంతా ఒంటరిగానే అనిపిస్తుంది. కావాలనే దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ కూడా అబద్ధమే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరమున్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలు అయినా అని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకం అనే పదం వింటేనే చాలా మందికి నవ్వొస్తుంది. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేమొస్తుంది? మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది. ఇక ఇటుకలన్నీ కలిపితే ఒక గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితే ఒక భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనదేంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చేయడమే.